నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అన్ని అంశాలు పక్కకి వెళ్ళిపోయినాయి. లిక్కర్ అంశం తెర మీదకి వచ్చింది. ఆ లిక్కర్లో కూడా వాట్సాప్ చాట్లు బయటకు వస్తున్నాయి. అలాగే ఎక్యూజ్డ్ కస్టడీలో ఉన్న ఆయన వీడియో కాల్స్ బయటకు వస్తున్నాయి. సో చాలా అంటే కొత్త కొత్త అంశాలన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం, ఆ మాటకొస్తే తెలుగు రాష్ట్రాల ప్రజానీకం చూస్తా ఉన్నారు. దీంతో పాటు parallel గా చూస్తే డెవలప్మెంట్ మోడ్లో డేటా సెంటర్ నభుతో నభవిష్యతి అన్నట్టు నిన్న జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రుల సమక్షంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ అంశాలన్నిటి మీద సమగ్రంగా విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు రేగిడి లక్ష్మణరావు గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. నమస్తే లక్ష్మణరావు గారు. నమస్తే సార్. వాసుదాన్ నమస్తే. లక్ష్మణ గారు చూశారు కదా, ఆ, జోగి రమేష్ గారి వాట్సాప్ చాట్ లీక్ అయింది. అలాగే వారి వాట్సాప్ చాట్ లీక్ కాకముందు ఆ, కొన్ని గంటల వ్యవధి ముందర ఆ, లిక్కర్ కేసులో ఎక్యూజ్డ్ అయిన ఆ, జనార్దన్ రావు గారు వారి వీడియో కాల్, కస్టడీలో ఉన్న వారి వీడియో కాల్ మరి బయటికి లీక్ అయింది. అది ఎలా లీక్ అయింది? జనరల్గా కస్టడీలో ఉంటే లీక్ కాకూడదు. ఏదన్నా ఉంటే వన్స్ ఎఫ్ఐఆర్ అయిపోయి అంతా అయిపోయిన తర్వాత కోర్టుకి సమర్పిస్తారు. ఇలా వీడియో కాల్స్ బయటికి రావడం అనేది ఇంతకుముందు ఎప్పుడు జరిగినట్లేదు. బట్ ఇట్లా లీక్ అయింది. ఎలా లీక్ అయిందో తెలియదు. మొత్తం ప్రపంచం అంతా చూశారు. ఆయన జోగి రమేష్ చెప్పడం వల్లే నేను ఇదంతా చేశానండి. ఆయన 3 కోట్లు ఇస్తానన్నట్టు, అందుకని ఇదంతా చేశారట. ఏంటి సార్ ఇదంతా? నిజంగా జోగి రమేష్ గారు మరీ 3 కోట్లైనా ఇస్తానన్నది ఆయనకి? సార్ వాసుదాన్ గారు, మీకు ప్రజా చైతన్యం యాజమాన్యానికి, రాష్ట్ర ప్రజలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. సార్ వాసుదాన్ గారు, ఎలా ఉందంటే దొంగ 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 అన్నట్టుగా ప్రచారంలో ఉంది. ఎందుకంటే కల్తీ మద్యం తయారు చేస్తుంది వాళ్ళు. ఆఫ్రికా నుంచి తీసుకొచ్చినటువంటి మెటీరియల్ ఏదైతే ఇల్లీగల్గా ఒక డిస్టిలరీ పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మందు ప్రియుల యొక్క ప్రాణాల్ని హరించడానికి కారణమైనటువంటి టీడీపీ ప్రభుత్వం, ఏదైతే టీడీపీ ప్రభుత్వానికి వచ్చినటువంటి ఈ బ్యాడ్ నేమ్ని, ఈ డ్యామేజ్ని మొత్తం కూడా వాళ్ళు క్లియర్ చేయడానికి వైఎస్ఆర్ పార్టీ వైపు టర్న్ చేయడం జరిగింది. ఎందుకంటే 6వ తారీఖున, ఈ నెల 6వ తారీఖున ఎవరైతే ఈ A1గా ఉన్నటువంటి జనార్దన్ రావు ఒక వీడియో బయటకు వదిలాడు. ఏమని? ఈ యొక్క లిక్కర్ కేసులో కానీ, ఈ కల్తీ మద్యంలో కానీ ఈ ప్రభుత్వానికి సంబంధం లేదు, ఎవరికి సంబంధం లేదు అని క్రిస్టల్ క్లియర్గా ఒక వీడియో విడుదల చేశాడు. మరి ఆ రోజున జోగి రమేష్ గారి పేరు చెప్పొచ్చు కదా. ఆయన అప్పుడు ఆఫ్రికాలోనే ఉన్నాడు. ఇది జోగి రమేష్ గారు చెప్పడం వల్లనే నేను చేశాను. ఆయన నాకు 3 కోట్లు ఆఫర్ చేశాడు. 5 కోట్లు ఏమో ఈ యొక్క ఫ్యాక్టరీ, ఏదైతే ఇల్లీగల్ ఫ్యాక్టరీ ఉందో పెట్టడానికి ఖర్చు పెట్టాడంటే దాదాపుగా మరి 10 కోట్ల రూపాయలు వెచ్చించినటువంటి ఈ ప్రాజెక్టులో ఆయన యొక్క హస్తం ఉంది. ఆయన ద్వారా మేము చేసామని ఆయన చెప్పాలి. ఆయన ఆ వీడియోలో చెప్పలా. నిన్న 13వ తారీఖున ఒక వీడియో రిలీజ్ చేశారు. అంటే 13వ తారీఖున రిలీజ్ చేసిన వీడియో ఏదైతే ఉందో, ఆయన దక్షిణాఫ్రికా నుంచి ఒక పెళ్లి కొడుకులాగా, దక్షిణాఫ్రికా నుంచి చెప్ ఒక ముస్తాబైన పెళ్లి కొడుకులాగా ఆయన రావడం, చక్కగా ఎక్కడ ఆయనకు భయం లేదు. నాకేం పర్లేదు, మనల్ని ఎవరు ఆపేది అన్నట్టుగా ఒక డైలాగ్లా వచ్చి అక్కడ పోలీసులు ఏ షర్టుతో, ఏ ఒక్క షర్టుతోనైతే ఆయన అరెస్ట్ చేశారో అదే షర్టుతో ఒక వీడియో తీసి బయటకు వదిలేరు. అంటే దీని వెనకతలో ఉన్నటువంటి మ్యాన్ ప్లాటెడ్ ఏంటని మనకు అర్థమైంది. ఎందుకంటే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తి ఆ కోర్టు యొక్క ఆధీనం, కోర్టు యొక్క పర్మిషన్ కానీ లేకుండా అటువంటి వీడియో తీయడం తప్పు. ఫస్ట్ పాయింట్. ఎందుకంటే కోర్టు పర్మిషన్ తీసుకొని, ఒకవేళ పోలీసులు ఇంట్రాగేషన్ చేసినా సరే కోర్టు పర్మిషన్ తీసుకొని అక్కడ స్థానిక ఎంఆర్ఓ కానీ విఆర్ఓ కానీ సమక్షంలో మీరు రికార్డుగా చేయాలి. కానీ అలా చేయలేదు. రెండోది ఏంటంటే ఆయనతో ఎవరో మాట్లాడించినట్టుగా ఎవరో ప్రశ్నలు వేసి దానికి వాళ్ళకి అనుకూలంగా వేసిన ప్రశ్నల్ని ఈయన సమాధానం చెప్తున్నట్టుగా వీడియో ఉంది. ఇక్కడంతా అర్థమైంది ఏంటంటే అటు తిరిగి ఇటు తిరిగి గతంలో ఏదైతే మరి తన ఇంటి మీదకి, కరకట్ట మీద ఉన్నటువంటి ఇంటి మీదకి జోగి రమేష్ గారు మరి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, సైనికులు తీసుకెళ్లి ఇంటి మీద దాడి చేయడానికి చేశారన్న ప్రయత్నం, ఏదైతే ఒక ఆరోపణ ఏదైతే ఉందో దాన్ని కక్ష పెట్టుకొని గతంలో ల్యాండ్ టైటిల్స్ మార్చేశారు, భూ కబ్జాలు చేశారు, సర్వే నంబర్లు మార్చారని చెప్పి వారిని, వారి తనయుడిని, ఇద్దరు కూడా అక్రమ కేసులు పెట్టడం మనం చూసాం. దానిలో భాగంగానే ఇది కూడా లిక్కర్ కేసు. ఎందుకంటే ఎక్కడైతే మొలకల చెరువులో దొరికినటువంటి ఆ లిక్కర్ కల్తీ మద్యం ఏదైతే ఉందో అక్కడ జయచంద్ర రెడ్డికి సంబంధం లేదని చెప్తా ఉన్నాడు. అసలు జయచంద్ర రెడ్డిని తీసుకెళ్లి ఆ రోజున 100 కోట్ల రూపాయలు కిలా రాజేష్, నారా లోకేష్, చంద్రబాబు నాయుడు సమక్షంలోనే కదా 100 కోట్ల రూపాయలు వాళ్ళు పార్టీకి ఫండ్ ఇస్తారు కదా, టికెట్ ఇచ్చారు. లేదంటే ఆ టికెట్ శంకర్ యాదవ్కి ఇవ్వాలి. అక్కడ స్థానికంగా పార్టీ కోసం కష్టపడినటువంటి
టీడీపీ నాయకుడు శంకర్ యాదవ్కి ఇవ్వాల్సిన టికెట్ని 100 కోట్లకి ఆయన కొనుక్కొని తెచ్చుకున్నాడు. మరి ఎలాగ టికెట్ ఇచ్చారు మీరు జయచంద్ర రెడ్డికి? మేము ఒకటే చెప్తున్నాం సార్, అక్కడ ఉన్నటువంటి జయచంద్ర రెడ్డి గారు అవనియండి, కట్టా సురేంద్ర నాయుడు అని ఎవరైతే వ్యక్తి ఉన్నాడో ఆయన 2 మర్డర్లు చేశాడు, డబుల్ మర్డర్స్. ఆ 2 మర్డర్లకు కూడా యావజ్జీవ కాల శిక్ష పడి 14 సంవత్సరాలు జైలు శిక్ష పడితే ఆ వ్యక్తికి పెరోల్ ఇచ్చి బయటకు తీసుకొచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. మరి జనార్దన్ రావు కానీ, కట్ట సురేంద్ర నాయుడు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తి జయచంద్ర రెడ్డి గారు, వీళ్ళు ముగ్గురు కూడా చంద్రబాబు నాయుడు గారు కూర్చుంటూ నిలబడంతారు. అంత అనుబంధాలు ఉన్నాయి వాళ్ళ ముగ్గురు మధ్య. అటువంటి వ్యక్తి ఈ రోజున సడన్గా వచ్చి జోగి రమేష్ గారికి సంబంధం ఉంది, జోగి రమేష్ గారే చేపించారని చెప్పడానికి కారణం ఏంటంటే ఏమంటే ఇబ్రహీంపట్నంలో వాట్సాప్ చాట్ కూడా మరి బయటకు అది కూడా లీక్ అయింది. అంటే ఆ వరుసగా లీకులు అవుతున్నాయి, రోజుకి ఒకటి రెండు అట్లా. జనాల్ని ఏంటంటే కంప్లీట్ గా ఆ, ఈ మొన్నటిదాకా మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ దాని మీద ఉధృతంగా ఆందోళన జరుగుతుంది కదా, దాని నుంచి డైవర్షన్ చేయడం కోసమే మరి అలా అంటున్నారు బయట పొలిటికల్ ప్లాట్ఫామ్స్ లో అలాంటి మాటలు వినిపిస్తున్నాయి. ఈ ఇది తీసుకొచ్చారు డెఫినెట్. ఇది తీసుకొచ్చారు అంటున్నారు. కానీ ఎంత తీసుకొచ్చినా ఎవిడెన్స్ దొరికిన తర్వాత కూడా లక్ష్మణరావు గారు మీరు ఎలా మాట్లాడతారు సార్ అలాగా? వాట్సాప్ చాట్ సార్ దొరికింది, ఆయన నేరుగా వచ్చేసి అది లీకో ఇంకోటో మరొకటో వచ్చి చెప్పారు, అయినా కూడా మీరు ఎట్ట మాట్లాడతారు చెప్పండి? సార్ ఇది వాట్సాప్ స్టాటస్ గురించి మాట్లాడతాను సార్. ఎక్కడైతే ఉమ్, ఇబ్రహీంపట్నంలో దొరికినటువంటి ఈ ఇరవై ఉమ్, రెండు వేల ఖాళీ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో, లేబుల్ కానీ క్యాప్స్ కానీ, అలాగే 190 క్యానుల స్పిరిట్, అది కూడా దొరకడం వల్ల ఆయన పాయింట్ టు పాయింట్ చూపించారు. ఎవరు? జోగి రమేష్ గారు చూపించడం వల్ల ఉమ్, ఆ రోజు ప్రెస్ మీట్లో ఆయన ఏం మాట్లాడారంటే, అటు తిరిగి ఇటు తిరిగి రేపొద్దు నా పేరు చెప్పినా చెప్తారు, ఎందుకంటే మైలవరం నియోజకవర్గానికి ఆయనకి ఎమ్మెల్యేగా పోటీ చేశారు కాబట్టి. సో ఆయన ఇబ్రహీంపట్నం మైలవరం నియోజకవర్గానికి సంబంధించింది కాబట్టి రేపొద్దున ఇటు తిరిగి నా వైపు వస్తారని ఆయన ముందుగానే ఇంటిచ్చారు. దాన్ని వాళ్ళ తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ఒక కథ అల్లారు. అసలు ఇక్కడ జనార్దన్ రావుకి వసంత కృష్ణ ప్రసాద్కి ఉండే సంబంధం కూడా బయట తీయాలి. వసంత కృష్ణప్రసాద్ కృష్ణప్రసాద్కి ఏ సంబంధం ఉందో కూడా బయట తీయాలి. ఇంకో విషయం ఏంటి సార్, వాట్సాప్ స్టేటస్ అన్నారు. వాట్సాప్ వచ్చినటువంటి చాటింగ్ ఏదైతే ఉందో ఆ చాటింగ్లో ఇప్పుడు నేనున్నాను సార్, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర సీఎం అని నేను ఒక పేరు, ఆ చంద్రబాబు నాయుడు గారు ఒక ఫోటో పెట్టి ఒక వాట్సాప్లో నేను ఫోటో క్రియేట్ చేసి నేను చాట్ చేశాను అనుకోండి, అది నిజమైపోద్దా? పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టి చేస్తే నిజమైపోద్దా? నారా లోకేష్ గారు ఫోటో పెట్టి ఆయనకి నేను చాటింగ్ చేస్తే నారా లోకేష్ గారికి నేను చేసినట్టేనా? వాట్సాప్ చాటింగ్ ఏదైనా చేయొచ్చు. మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? వీడియో కాల్ చేసేమని మాట్లాడారా? వీడియో కాల్ చేసేమని మాట్లాడితే సరే, ఇక్కడ ఉమ్. ఏంటంటే ఏమైనా వీడియో కాల్ చేసి వీడియో కాల్లో మాట్లాడి ఆ రికార్డ్ ఏమైనా చూపించారా? ఇకండి జోగి రమేష్ గారు మీ వల్ల కదా చేసిన ఏమైనా ఉందా? ఇక్కడ ఇది మ్యానిపులేటెడ్గా మనకు అర్థమవుతుంది. ఇంకో విషయం ఏంటి సార్, ఇక్కడ ఆ ఫోను దక్షిణాఫ్రికాలో నాది పోయింది అని చెప్పిన వ్యక్తి కూడా జనార్దన్ రవి. ఫోను దక్షిణాఫ్రికాలో పోయిందన్నప్పుడు వాట్సాప్ చాట్ ఎలాగ బయటకు వచ్చిందండి? అది రిట్రైవ్ చేయొచ్చులేండి, టెక్నికల్ గా అది రిట్రైవ్ చేయొచ్చు. అంటే దాన్ని మనం క్వశ్చన్ చేయలేం, సాంకేతికంగా రిట్రైవ్ చేయొచ్చు. ఎందుకు ఎన్ని బోల్డ్ అనే మెథడ్స్ జస్ట్ మరి ఇజ్రాయెల్ టెక్నాలజీ ఉందిగా మన దగ్గర, రిట్రైవ్ చేయొచ్చు, అది వేరే. అంత అంత ఉమ్, అంత అంత ఇజ్రాయెల్ టెక్నాలజీ ఓడారు అంటారు ఇక్కడ కూడా. ఉమ్, మంచిదే, మీరు అనే దానికి నేను ఒప్పుకుంటా సార్. అదే ఇజ్రాయెల్ టెక్నాలజీ వినియోగించి ఈ ఉమ్, జనార్దన్ రావు, కట్టా సురేంద్ర నాయుడు, ఈ యొక్క జయచంద్ర రెడ్డి, కిలార్ రాజేష్తో ఎన్నిసార్లు ఫోన్లో మాట్లాడారు, వాళ్ళ కాన్వర్జేషన్ తీయాలి. నారా లోకేష్తో ఉమ్. ఎన్నిసార్లు మాట్లాడారు, వాళ్ళ కాన్వర్జేషన్ తీయాలి. చంద్రబాబు నాయుడు గారితో ఎన్నిసార్లు మాట్లాడారు, వాళ్ళ కాన్వర్జేషన్ తీయాలి. అండ్ ముఖ్యమంత్రి ఇప్పుడు ఇది స్థాయిలో ఉన్న తెలిసినప్పుడు వ్యక్తి అది కూడా తీయాలి కదా అద్దెపల్లి జనార్దన్ రావుతో ఎందుకు మాట్లాడతాడండి? ఆయన మాట్లాడకపోవచ్చు. సార్. మిగిలిన సెకండ్ రంగ్ లీడర్స్ ఏమైనా మాట్లాడి ఉండొచ్చేమో, కానీ తీస్తారు మీరు అన్నట్టు. ఇప్పుడు వాళ్ళ లక్ష్మణరావు గారు అడిగారు కాబట్టి మీ కోరికను సిట్టు మన్నించి తీస్తారని నేను కూడా భావిస్తున్నా. సార్ ఉమ్, ఇక్కడ ఏంటంటే జయచంద్ర రెడ్డి గారికి టికెట్ వస్తే ఈ కట్టా సురేంద్ర నాయుడు, జనార్దన్ రావు అక్కడే పాగా వేసి వాళ్ళకున్నటువంటి మ్యాన్ పవర్ తీసుకెళ్లి ఎలక్షన్లో ప్రసారం చేశారు. ఉమ్, అటువంటి ప్రసారం చేసి వాళ్ళకి సన్నిహితమైనటువంటి సంబంధం ఉంది చంద్రబాబు నాయుడు ఉమ్, గారితో, నారా లోకేష్ గారితో. ఈ కిలార్ రాజేష్ అన్న వ్యక్తి ఎవరున్నారో మెయిన్ వ్యక్తి. అంటే జయచంద్ర ఉమ్, రెడ్డి పార్టీలోకి రావడానికి ఈ యొక్క ఉమ్, ఆల్టర్నేటివ్ ఏదైతే మద్యం తయారు చేయడానికి, కల్తీ మద్యం తయారు చేయడానికి
కిల్లార్ రాజేష్ కూడా హస్తం ఉంది. అందుకే మేము చెప్తాను, సిబిఐ ఉమ్, ఎంక్వైరీ అండి. సిబిఐ ఉమ్. ఎంక్వైరీ ఇస్తే నిజాలు ఏంటనేది బయటకు వస్తాయి. అంతేగాని మీరు ఎస్ఐటి సిట్ అంటే చంద్రబాబు నాయుడు గారు కూర్చుంటది, నిలబడే సిట్ని బట్ వేస్తే ఒకటండి, మనం ఏమైపోదు అట్లీస్ట్ సిట్ వేయటానికి ప్రభుత్వం ముందుకు రావటానికి కూడా మనం స్వాగతించాలి కదా. మనం సార్? అట్లీస్ట్ ఇక్కడ అది ఎలాగుందంటే కంప్లీట్ గా డినై చేయకుండా సిట్ వేశారు కదా. దాన్ని మనం వీ హ్యావ్ టు ఇన్వైట్. దొంగలను కాపాడే తాపత్రయం సార్ ఇదంతా కూడా. సిట్ వేశారు సార్, చాలా కేసుల మీద సిట్ వేశారు సార్. శ్రీవారు లడ్డు మీద సిట్ వేశారు సార్, ఏమైంది? అలాగే ఇంకో కేసు వస్తాయి నుంచి సిట్ నిజాలు. వేశారు సార్, అంటే ఏమైంది? నిజాలు నిలకడ మీద తెలుస్తాయి. మీరు ఇవాళ ఏం కానీ రేపటి రిజల్ట్ రావాలంటే ఎట్లా లక్ష్మణరావు గారు? మీకు ఆతృత ఉండొచ్చు, అంటే ప్రభుత్వం సంస్థలు ఏంటంటే నిర్దిష్ట కాల వ్యవధి తీసుకొని వారు సమగ్రంగా విచారించి మీకు కావాల్సిన నిజాలు కాకపోయినా వాళ్ళకి తెలిసిన నిజాలు వెల్లడిస్తారు. సార్ అది వాస్తవం మీరు అనేది. మాకు తెలిసిన నిజాలు కాకపోయినా వాళ్ళకి తెలిసిన నిజాలు వెల్లడిస్తారు అన్నదో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే వాసుదేవన్ గారు క్రిస్టల్ క్లియర్గా ఇక్కడ జరుగుతున్నటువంటి పీపీపీ విధానం తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు ప్రజల్లోకి భారీగా వెళ్ళింది. కల్తీ మద్యం అనేది భారీగా వెళ్ళింది. దీన్ని ఉమ్, డైవర్షన్ చేయడానికి వైఎస్ఆర్ పార్టీ వైపు టర్న్ చేశారు. ఈ కల్తీ మద్యం వైఎస్ఆర్ పార్టీకి అనుసంధానంగా ఉన్నది. మొన్నటి వరకు ఏబిఎన్ టీవీ5 మహాన్యూస్లో ఏమని చెప్పారంటే, జయచంద్రారెడ్డి కోవట్టు, వైఎస్ఆర్సీపీ కోవట్టు వైఎస్ఆర్సీపీకి సంబంధించి కోవట్టు అయినప్పుడు లావు కృష్ణదేవరాయలు మా కోవట్టు కాదా? మీ దగ్గరికి ఉమ్. వచ్చినటువంటి పీవీఆర్ మా కోవట్టు కాదా? మీరు టికెట్ ఇచ్చారే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి మా కోవట్టు కాదా? మరి వీళ్ళందరూ మా పార్టీ నుంచి మీ పార్టీలో తీసుకుని ఎమ్మెల్యేలు ఎంపీ టికెట్లు ఇచ్చారు కదా, వీళ్ళందరూ అంటే వాళ్ళు కోవట్టు ఏమైనా కానీ వాళ్ళ పార్టీ నుంచి వా- బయటకు వా- పంపించి వాళ్ళు ఏమన్నా కేసుల్లో ఆ, వాళ్ళ పేర్లు వస్తే అప్పుడు కోర్టుగా ప్రకటించే అవకాశం ఉంది. అప్పటిదాకా ప్రకటించకపోవచ్చు. ఒకవేళ అంటే మీకున్న సందేహాల గురించి చిన్న క్లారిటీ అంతే. సో వాళ్ళకి ఏమైనా రేపు పొద్దున కేసులు ఎదురైనాయి అనుకోండి, అప్పుడు అంటారేమో, చూద్దాం. సరే, ఈ అంశానికి సంబంధించి చెప్తారు. ఎలాగో సిట్టు వేశారు, మీరు సిబిఐ కోసం డిమాండ్ చేశారు. ఎవరు? మిథున్ రెడ్డి గారు డిమాండ్ చేయంగానే ఆయన ఇంట్లో నిన్న మళ్ళీ సిట్ పోలీసులు వచ్చి మళ్ళీ ఏవో సెర్చెస్ చేసుకొని పోయారంట. ఆయన ఢిల్లీలో ఉంటాయి, ఆయన ప్రయర్ ఇన్ఫర్మేషన్ కూడా లేదంట. అప్పుడు వచ్చిన తర్వాత చెప్పారు. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, మనం చూస్తూ ఉండాలి. సో అంటే ఇవే కాదు, ఇంకా బోల్డెన్ కూడా జరగచ్చు.